హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియోలో కాంబినేషన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎలా చూస్ చేసుకోవాలి, డిఐవైస్ ఏమి చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే ఎలాగ మన స్కిన్ని కేర్ చేసుకోవచ్చు. మీరు మీ స్కిన్ టైప్ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, అంటే స్కిన్ టైప్స్ ఎలాగ తెలుసుకోవచ్చు అనేది. సో ఆయిలీ ఇంకా డ్రై స్కిన్ వాళ్ళ కోసం కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, లైక్ స్కిన్ సిరీస్ జరుగుతూ ఉందన్నమాట. సో ఈరోజు కాంబినేషన్ స్కిన్ కేర్ వాళ్ళ కోసం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ డిఐవైస్ కానీ ఎలాగా మీరు స్టార్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియోని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే కాంబినేషన్ స్కిన్ అనగానే టీ జోన్. సో ఈ టీ జోన్లో మనకు ఆయిలీగా ఉంటుంది. ఇక్కడ చీక్స్ అని అంటే ఈ ఏరియాని సి జోన్ అంటారు. సో ఈ సి జోన్లో నార్మల్ టు డ్రై, డ్రై అంటే మరీ డ్రై కాదు, జస్ట్ కొంచెం లిటిల్ డ్రై స్కిన్ వాళ్ళలాగా కాకుండా నార్మల్ టు డ్రై ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆయిలీగా ఉంటుంది. సో ఈ ఆయిలీనెస్ వల్ల మీకు యాక్నీ, పింపుల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓన్లీ మీకు టీ జోన్లో ఉంటాయన్నమాట. సో ఎలాగ ప్రోడక్ట్స్ని తీసుకోవాలి, ఇక్కడేమో నార్మల్ టు డ్రై ఉంది, ఇక్కడేమో ఆయిలీ ఉంది. సో అందుకే కాంబినేషన్ అంటారు ఆ స్కిన్ టైప్ని. సో ఇంకొకటి ఏంటంటే ప్రోడక్ట్స్ని ఇక్కడ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్, ఇక్కడ డ్రై స్కిన్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలా అనే డౌట్స్ కూడా చాలామంది అడుగుతుంటారనమాట. సో అలాగే ఏం అవసరం లేదు. ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనే దానికి వస్తే ఫస్ట్ మీరు నార్మల్ ఫోమింగ్ క్లెన్జర్ తీసుకుంటే చాలు. ఆ ఫోమింగ్ క్లెన్జర్ని ఎలాగ మీరు యూస్ చేయాలి అంటే నార్మల్గా మనము ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, సో అలా కాకుండా ఎలాగో నేను చెప్తాను ఒకసారి. ఫస్ట్ వెట్ చేసుకోండి ఫేస్ని, దెన్ మీరు ఆ క్లెన్జర్ అనేది కొంచెం తీసుకోండి. ఫోమ్ వస్తుంది కదా, మనం ఇలా అన్నప్పుడు రబ్ చేసినప్పుడు ఫోమ్ వస్తుంది కదా. సో ఫస్ట్ టీ జోన్ని టార్గెట్ చేయండి. టీ జోన్ మీద మనము వాష్ చేయాల్సిన అవసరం లేదు. టీ జోన్ మీద రుద్దిన తర్వాత జస్ట్ లైట్గా ఈ సి జోన్ అనేది ఇట్లాగా చీక్స్ మీద ఇలా అనుకొని వాష్ చేసేసుకోండి. సో ఇది మీరు ఫేస్ వాష్ చేసుకోవాల్సిన పద్ధతి అనమాట. సో ఎందుకంటే ఫస్ట్ మనకు టార్గెటెడ్ ఏరియా టీ జోన్, ఇక్కడ మనకు డర్ట్ కానీ అన్ని ఆయిల్స్ కానీ ఎక్కువ పోవాలి. ఇక్కడ మనకు నార్మల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ నార్మల్గా అనుకొని వాష్ చేసేసుకుంటే మీ ఫేస్ వాష్ అనేది అక్కడితో ఎండ్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫేస్ వాష్లో ఎలాంటి ఫేస్ వాషెస్ తీసుకోవచ్చు అనేది నేను నోట్ చేసి పెట్టుకున్నా. సో మీరు కూడా వీటిల్లో కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే సెటఫిల్. సో సెటఫిల్లో మనకు అంటే మీరు అంటే మనకి ఎలాగంటే ప్రోడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూడకుండా ఎలాగ మనము ప్రోడక్ట్ని అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే దాని మీద నార్మల్ టు ఆయిలీ అని ఉంటుంది. సో అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం కాదు, ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళ కోసం కాదు, ఇలాంటివి కాకుండా నార్మల్ టు ఆయిలీ అని ఉంటుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేది అస్సలకి మీకు కాదు, మనకు అస్సలకి క్రీమ్ బేస్డ్ అనేది తీసుకోవద్దు. ఫేస్ వాష్లో సెటఫిల్ చాలా బాగుంది. అండ్ ఇంకా మామా అర్త్లో ఉప్తాన్ ఫేస్ వాష్ ఉంది. సో అది కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్. సో ఈ సింపుల్ క్లెన్జర్ అనేది మీరు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు అనమాట. అంత మైల్డ్ ఫేస్ వాష్ అనమాట అది. సో నేను చెప్పిన విధంగా మీరు ఫేస్ వాష్ కనుక చేసుకుంటే ఇలాంటి ఫేస్ వాషెస్ సెలెక్ట్ చేసుకొని స్కిన్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ప్లమ్లో గ్రీన్ టీ పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ ఉంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము 4 ఫేస్ వాషెస్ చూసాము. తర్వాత టోనర్ వచ్చేసి నార్మల్ రోజ్ వాటర్ కానీ ఇంకా హైలరానిక్ యాసిడ్ బేస్డ్ ఉన్న రోజ్ వాటర్ కానీ తీసుకోవచ్చు. సాలిసిలిక్ యాసిడ్ ఉండే బేస్డ్ ఉండే అంటే సీరమ్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం డ్రై అవుట్ ఎక్కువ చేస్తాయి. సో అందుకని వీక్లీ 3 టైమ్స్ మీరు యూజ్ చేయొచ్చు. డైలీ కనుక యూజ్ చేస్తే ఈ సీజోన్ అనేది నార్మల్ నుంచి ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నార్మల్గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం దాన్ని నార్మల్గా సెటిల్గా ఉంచడమే బెస్ట్. అండ్ సిరమ్స్కి వచ్చేసరికి హైలరానిక్ యాసిడ్ మీరు తీసుకోవచ్చు, ఇంకా నయాసినమైడ్ తీసుకోవచ్చు, వైటమిన్ సి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ప్లమ్లో ఇంకా మామా అర్త్లో
ఇంకా హైల్రానిక్ యాసిడ్ వచ్చేసి లారియల్లో ఇలాంటివన్నీ కూడా మంచి మంచి సీరమ్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మాయిశ్చరైజర్స్కి వచ్చేసరికి సెటఫిల్ ఫస్ట్ మాయిశ్చరైజర్ సెటఫిల్. సో సెటఫిల్ తీసుకోవచ్చు. ఇంకా ప్లమ్లో 2% నయాసినమైడ్ ఉన్న అంటే జెల్ క్రీమ్ ఉంది, అంటే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఉంది. సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లమ్లోనే గ్రీన్ టీ నైట్ జెల్ క్రీమ్ ఉంది, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి పాండ్స్లో సూపర్ లైట్ జెల్ అనేది ఒకటి ఉంది. నివియాలో కూడా లైట్ మాయిశ్చరైజర్ అని ఉంది. సో అది కూడా మీరు తీసుకోవచ్చు. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకా మనకు గ్రీజీగా ఆయిలీగా అయిపోదు అనమాట మన స్కిన్ అనేది. సో ఇవన్నమాట మాయిశ్చరైజర్స్. అయితే సన్ స్క్రీన్ వచ్చేసరికి ది బెస్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి లోటస్లో మనకు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ ఉంది, SPF 50 PA+++. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా సెటఫిల్లో కూడా ఉంది. ఇంకొకటి ఫిక్స్డర్మా షాడోలో కూడా ఉందన్నమాట మనకు. అంటే కాంబినేషన్ స్కిన్ కూడా యూస్ చేయొచ్చు. లైక్ నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా రికమెండ్ చేసిన సన్ స్క్రీన్ అనమాట. సో ఇది కూడా మనము కాంబినేషన్ వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ అయితే ఇవి, వీటిల్లో మీరు చూస్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఫేస్ వాష్, టోనర్, సీరం, మాయిశ్చరైజర్, ఇంకా సన్ స్క్రీన్. ఇదే మీరు నైట్ రొటీన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు DIYs చూద్దాం. DIYస్లో ఫస్ట్ మనము ఈ టీ జోన్ ఏరియాలో మీరు శనగపిండి తీసుకొని, శనగపిండిలో కొంచెం పెరుగు, టర్మరిక్ మిక్స్ చేసుకొని మీరు ప్యాక్ వేసుకొని, ఇంకొంచెం మిగిలి ఉంటుంది కదా, దాంట్లో మీరు 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ మిక్స్ చేసుకొని జోన్లో అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా క్లే మాస్క్స్. సో క్లే మాస్క్ లైక్ ముల్తానీ మట్టి కానీ లేకపోతే ఖైలిన్ క్లే ఉంది, అది కానీ ఇలాంటివి క్లే బేస్డ్ ఉన్న మాస్క్స్ ఉంటాయి, అంటే ప్యాక్స్. సో అవి మీరు టీ జోన్లో వేసుకోండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోతుంది, నీట్గా పోర్స్ అనేది క్లెన్స్ అవుతాయి అనమాట. సో గ్రీన్ టీ బేస్డ్ ఉన్నవి కూడా మీరు తీసుకోవచ్చు. చాలా అవైలబుల్ ఉన్నాయి మనకు. బయోటిక్లో కూడా లవంగ్ ఫేస్ ప్యాక్ ఉంది, అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు లిటిల్ పింపుల్స్ ఉన్నా కానీ ఇలాంటివి ఉంటే మీకు ఫేస్ ప్యాక్ కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. కానీ ఈ జోన్లో మాత్రం మీరు ఆ ప్యాక్స్ అనేది వేసుకోవద్దు. జస్ట్ కొంచెం DIYs అయితే మాత్రం కొంచెం ఆయిల్ కానీ పాలు కానీ మిక్స్ చేసుకొని ఈ జోన్లో వేసుకోండి. అండ్ మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫేస్ వాష్ చెప్పినట్టే, మాయిశ్చరైజర్ కూడా జస్ట్ ఇట్లా అప్లై చేసుకొని లైట్గా మీరు ఇలా అప్లై చేసేసుకుంటే చాలు. సన్ స్క్రీన్ మాత్రం జస్ట్ నార్మల్గా, అంటే ఏ సన్ స్క్రీన్ అయినా కూడా మనకు హామ్ అయితే ఉండదు స్కిన్కి. సో మీరు హ్యాపీగా సన్ స్క్రీన్ మాత్రం అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది మన కాంబినేషన్ స్కిన్ వాళ్ళ కోసం స్కిన్ కేర్. మీకు అంటే వెదర్ని బట్టి కూడా మీకు మన స్కిన్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి కొంచెం ఓవర్ సెన్సిటివ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటే, మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ మంచి ఇంటేక్ కూడా బాగుంటుంది మన స్కిన్ అనేది. సో ఇది రోజుటి కాంబినేషన్ స్కిన్ వాళ్ళ కోసం స్కిన్ కేర్ రొటీన్. మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీది కాంబినేషన్ స్కిన్ అయితే మీరు స్కిన్ కేర్ రొటీన్ని స్టార్ట్ చేసుకోండి, మంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ సిస్టర్స్కి, ఫ్రెండ్స్కి కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా ఇలాగా ఉంటే మీకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే, హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ మనది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అది కూడా ఫాలో అప్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై యువర్స్ ప్రియాంక చర్.